హలో వీవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి చోళేస్ అంటే పెద్ద శనగలండి. బడా చానా అని కూడా అంటారండి. వీటిని లేట్ నైట్ నానబెట్టేసామండి, చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటితో మనం టేస్టీ కర్రీ తయారు చేద్దామండి. వాటర్ని వాట్ చేసి కుక్కర్లో ఉప్పుతో ఈ విధంగా బాయిల్ చేసేసామండి. పెద్ద శనగల్ని పెద్దుల్లిపాయ పీసెస్, ఒక పెద్ద సైజు 2 పెద్దుల్లిపాయలు, 3 టమాటాలు అన్నీ కొద్దిగా లావు పీసెస్లా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకుందామండి. బాండ్లీలో జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతి సీడ్స్, కర్రీ లీవ్స్ యాడ్ చేసి నెక్స్ట్ ఈ పెద్దుల్లిపాయల పేస్ట్ని యాడ్ చేద్దామండి. ఆయిల్తో ఈ విధంగా అన్నీ చక్కగా ఫ్రై అవుతున్నాయండి. చూస్తున్నారు కదా, చనాలో మనం ఉప్పు యాడ్ చేసాం కాబట్టి ఏదో కొద్దిగా నామాత్రంగా ఉప్పు యాడ్ చేసుకుందామండి. ఇక ఇది టమాటా పేస్ట్ అండి. 3 పెద్ద సైజు టమాటాలని పేస్ట్ లాగా తయారు చేసాం కదండి, ఆ పేస్ట్ అండి. ఆ పేస్ట్ కూడా ఈ ఫ్రై అవుతున్న పెద్దుల్లిపాయ పేస్ట్లో యాడ్ చేసేద్దామండి. రెండు నిమిషాల తర్వాత యాడ్ చేసామండి. ఇక అన్నీ మిక్స్ చేసి ఫ్రై చేద్దామండి, పచ్చివాసన పోయే వరకు. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద అన్నీ ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా చక్కగా అన్నీ కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేస్తున్నామండి. కర్రీ లీవ్స్, ఆనియన్ పీసెస్ పేస్టు, టమాటా పేస్టు, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతి సీడ్స్, ఉప్పు అన్నీ ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ఇక నెక్స్ట్ మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి. మన టేస్ట్ని అనుసరించి మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. మేము 2.5 రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసామండి. ఉప్పు ఆల్రెడీ ముందుగానే ఉంది, కొద్దిగా నామాత్రంగా ఉప్పు యాడ్ చేసామండి. ఇక ఈ విధంగా అన్నీ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవనిద్దామండి. ఇక మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పెద్ద శనగలు అదేనండి బడా చనాస్ని ఇందులో యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేద్దామండి. మన చాయిస్ని అనుసరించి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ పేస్ట్తోనే సరిపెట్టుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, మేము మాత్రం కొద్దిగా వాటర్ యాడ్ చేసామండి. కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసామండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద మన చనాసు చక్కగా ఫ్రై అవుతున్నాయండి, కుక్ అవుతున్నాయండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ బడా చనా కర్రీని తయారు చేసామండి. మా చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి,